T20 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా దూకుడు కొనసాగుతోంది. గ్రూప్ దశలో చెలరేగిన సఫారీ జట్టు సూపర్ 8లోనూ రెచ్చిపోయి ఆడుతోంది. ముందుగా భారత జట్టును చిత్తు చేసింది. ఇప్పుడు వెస్టిండీస్ పైన రఫ్ ఆడించేసింది. ఘన విజయం సాధించింది. సూపర్ 8లో వరుసగా 2 మ్యాచుల్లో గెలిచి సెమీస్ దిశగా దూసుకుపోతోంది. వెస్టిండీస్తో అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో హోరాహోరీ తప్పదని అభిమానులు భావించారు. కానీ తొలుత బ్యాటింగ్కు దిగిన కరేబియన్ జట్టు ఆరంభం నుంచే ఒత్తిడికి లోనైంది. అటాక్ చేయబోయిన వెస్టిండీస్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. వరల్డ్ కప్లో ఎక్కువగా ముంబై, కోల్కతాలోనే మ్యాచ్లు ఆడిన వెస్టిండీస్ అహ్మదాబాద్లో పరిస్థితులకు అలవాటు పడలేకపోయింది. అందుకే సౌత్ ఆఫ్రికా బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేక తడపడింది. 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జేసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్ నిలబడ్డారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఏమాత్రం ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేశారు. అగ్రెసివ్ ఆట తీరుతో రెచ్చిపారు. 8వ వికెట్కు 89 పరుగులు జోడించారు. 31 బంతుల్లో జేసన్ హోల్డర్ 49 పరుగులు సాధించాడు. చివరి వరకు క్రీజ్లో ఉన్న రొమారియో షెఫర్డ్ 37 బంతుల్లో 52 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. వెస్టిండీస్ ఇన్నింగ్స్ను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. చివరకు కరేబియన్ జట్టు 8 వికెట్లకు 176 పరుగులు సాధించింది. లుంగి ఎంగిడి 4 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 3 వికెట్లు తీశాడు. కగిసో రబాడా 4 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 2 వికెట్లు దక్కించుకున్నాడు. కార్బిన్ బాష్ 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. 177 పరుగుల టార్గెట్ చేజ్లో సౌత్ ఆఫ్రికా కాన్ఫిడెంట్గా ఆడింది. ఓ ఎండ్లో క్వింటన్ డికాక్, మరో ఎండ్లో మార్క్రమ్ స్టామినా చూపించారు. పక్కా ప్లానింగ్తో ఎదురుదాడి చేశారు. బౌండరీలా మోత మోగించారు. పరిస్థితులకు తగినట్టుగా గేర్లు మార్చి పరుగులు పిండేసుకున్నారు. అయితే 24 బంతుల్లో 47 పరుగులు సాధించాక క్వింటన్ డికాక్ పెవిలియన్ చేరాడు. అప్పటికే సౌత్ ఆఫ్రికా 95 పరుగులు చేసింది. ఈ దశలో మార్క్రమ్, రికెల్టన్ మరో అవకాశం ఇవ్వలేదు. వెస్టిండీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. T20 వరల్డ్ కప్లో మార్క్రమ్ 3వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత మరింత జోరు పెంచాడు. దీంతో సౌత్ ఆఫ్రికా మరో 23 బంతులు ఉండగానే గెలిచింది. 9 వికెట్ల తేడాతో సత్తా చాటింది. సౌత్ ఆఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన మార్క్రమ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. టోర్నీలో అజేయ జట్టుగా సౌత్ ఆఫ్రికా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లో కూడా సఫారీ టీం ఓడిపోలేదు. గత వరల్డ్ కప్లో రన్నరప్గా నిలిచిన సఫారీ టీం ఈసారి టైటిల్ ఫేవరెట్ల లిస్టులో చేరిపోయింది.